హాయ్ అండి. లక్కీ కిచెన్స్‌లోకి స్వాగతం. ఈరోజు నేను నా ఛానల్‌లో చూపించబోయే డిష్ పేరు కోకోనట్ రైస్. సో, ఈ రైస్‌కి నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ వరకు నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకుంటేనే చాలా స్మూత్‌గా ఉంటుంది. సో, కోకోనట్ రైస్‌కి ఆబ్వియస్లీ కావాల్సింది కోకోనట్స్ కాబట్టి దాన్ని అట్లా పీసెస్‌గా చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి. ఆ పేస్ట్‌నంతా ఇట్లా వడకట్టే దాంట్లో వేసుకున్నానండి. సో, మొత్తం అట్లా ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఆ మిల్క్ అంతా మనకి కింద కలెక్ట్ అవుతుంది ఆ గిన్నెలో. బయట కూడా కొన్ని దొరుకుతాయండి. కానీ ఏంటంటే మేము ఇంట్లోనే ఇట్లా తయారు చేసుకుంటాము. మనకి ఫ్రెష్‌గా, ఆర్గానిక్‌గా దొరుకుతున్నప్పుడు ఇంక బయటవెందుకని. సో, అలా కోకోనట్ మిల్క్ అన్నీ రెడీ చేసుకున్నాక మనం ఒక కడాయిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుందామండి. లేదు మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. అయినా దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఎందుకంటే కోకోనట్ పాలు అదంతా సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో, అది వేసుకున్నాక మనం పలావ్‌కి వేసుకునే దినుసులన్నీ వేసుకుంటామండి. చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని వాటిని బాగా వేగేంత వరకు వేయించుకుంటాము. నెక్స్ట్ ఆనియన్స్, చిల్లీస్ కూడా యాడ్ చేసి వాటిని కూడా బాగా వేగేంత వరకు వేయించుకుంటాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో, దీనికి ఎక్కువ స్పైసెస్ కూడా ఎక్కువ పట్టమండి. తక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో, నేను ఒక కప్పు బియ్యానికి ఇట్లా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో, దాన్ని కూడా మనం బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక కొంచెం పుదీనా కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. సో, కొంచెం పుదీనా కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం అలా తిప్పుకుంటూ కొంచెం మగ్గాక కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నామండి. జీడిపప్పు మనం ఇప్పుడు వేసుకోవచ్చు, లేదా విడిగా దాంట్లో వేయించుకుని మొత్తం కోకోనట్ రైస్ అంతా అయిపోయాక పైన కూడా వేసుకోవచ్చు. సో, జీడిపప్పు అదంతా వేగాక నేను ఒక కప్పు రైస్కి 2 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వాడతామండి. అలా వేస్తే ఏంటంటే కొంచెం స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. చూసారు కదా, నేను ఒక కప్పు బియ్యానికి అలా దాంతో 2 కప్స్ ఆఫ్ మిల్క్ అనేది తీసుకుని వేసుకున్నాను. ఒకవేళ మీకు అంత కోకోనట్ పాలు రాకపోతే కొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. అది అయ్యేంత వరకు 2 కప్స్ అయ్యేలా చేసుకుంటే చాలు. సో, ఉప్పు యాడ్ చేశానండి. ఉప్పు కూడా మనం ఆ కోకోనట్ వాటర్ చూసుకుని మనం సరిపడినంత ఉప్పు వేసుకుని అలా దాన్ని కోకోనట్ వాటర్ అంతా బాగా మరిగాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుని మొత్తం కలిపి మూత పెట్టేస్తే అంతే అండి, మన కోకోనట్ రైస్ చాలా అయిపోయింది, రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. కాకపోతే ఏంటంటే మన కోకోనట్ మిల్క్ తీసుకోవడం ఆ ప్రాసెస్సే కష్టం. సో, వాటిని ముక్కలు కోసుకుని పేస్ట్ చేసుకుని వాటిని మొత్తం ప్రెస్ చేసుకోవటం అదొక్కటే కొంచెం టఫ్ టాస్క్. ఇక లేదండి మిగిలిందంతా ఈజీ ప్రాసెస్. చూసారు కదా, మనం వండుకునేటప్పుడు ఏంటంటే అలా స్టిక్కీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ లేదండి, ఒక్కసారి కొంచెం చల్లారాక మనకు మొత్తం స్మూత్గా దేనికి దానికి విడిపోతూ ఉంటుందండి. సో, చూసారు కదా, మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. దాన్ని మనం ఉత్తగా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. అలా చాలా స్మూత్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్లో తినొచ్చు, వెజ్లో తినొచ్చు, ఎలాగైనా బాగుంటుంది. సో, నేను ఇక్కడ మటన్ కర్రీను కోకోనట్ రైస్ చేసుకున్నాను అండి. సో, మటన్ కర్రీతో కోకోనట్ రైస్ కూడా చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.